ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు రైట్ లక్ష్మి గారిని అడిగినకి వచ్చినా మళ్ళీ మిమ్మల్ని మరోసారి అడగాల్సి వస్తుంది. ఎందుకంటే అది అవునన్నా కాదన్నా ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు లిస్టులు ప్రకటించుకుంటూ అభ్యర్థుల క్యాండిడేట్లు ప్రకటించుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ వైపు నుంచి టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, గెలుస్తామని నమ్మకంతో అయితే బలంగా ఉన్నారు. ఆల్మోస్ట్ అటువంటి సంకేతాలు మీ పార్టీ నేతలు పంపిస్తున్నారు. కానీ ఏదైతే కీలకమైన వ్యక్తులు ఏదంటే అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టంగా భావించాల్సి ఉంటుంది. కానీ అందులో ఎటువంటి స్టెప్ కూడా ఇప్పటివరకు పడిన పరిస్థితి ఉంది. ఇది మీకు కొంచెం నెగిటివ్ అనుకోవట్లేదా మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ? ఏది నెగిటివ్ అండి? రైట్, లేట్ అభ్యర్థుల ప్రకటన అనేది, సీట్ల కసరత్ అనేది, ఎవరెవరు ఎన్ని సీట్లు కేటాయించాల్సి ఉంది, టీడీపీకి ఎన్ని తీసుకోవాల్సి ఉంది, జనసేన ఎన్ని తీసుకోవాల్సి ఉంది, ఇది అనేది చాలా డిలే అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించదా మీకు? సరే, ఇప్పుడు ఈ 5 జాబితాలు అభ్యర్థుల ఇన్ఛార్జీలు అండి, ఇన్ఛార్జీలే అంతే కదా. అవును, అభ్యర్థులు కాదు కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంతవరకు వీళ్ళు అభ్యర్థులని చెప్పలే, ఇన్ఛార్జీలు. వీళ్ళల్లో మార్పులు ఉండొచ్చని వాళ్ళే అంటున్నారు. మాకు ఇన్ఛార్జీలు ఆల్రెడీ ఉన్నారు కదండి. 4 ఏళ్లుగా ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు పనిచేస్తున్నాం. వీళ్ళకంటే ముందు నుంచి మేము పటిష్టంగా ఉన్నాం. అభ్యర్థులు అనేది సహజంగా ఏ పార్టీ కూడా అంత త్వరగా చేయకూడదండి. కానీ సుధాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. అభ్యర్థులు ఎవరికి టిక్కెట్లు వల్ల ఆయన దగ్గర రెడీగా లిస్ట్ ఉందండి. ఇప్పుడు అడిగితే ఇవ్వగలరు. సుధాకర్ రెడ్డి గారు మీరు అడిగిన క్వశ్చన్, మీరు చెప్పిన ఆన్సర్లో నాకు క్వశ్చన్ దొరికింది. ఏంటంటే అది మీరు అని చెప్తున్నారు మాకు ఇన్ఛార్జెస్ సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారని. బట్ అది ఒకప్పుడు జనసేన కలవక ముందు మీ పార్టీ సింగిల్గా ఉంది, అప్పటికి ఇన్ఛార్జ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూటమిగా ఏర్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు ఉంటాయి కదా. ఆ దిశగానే మీరు ఒక స్టెప్ వేయాల్సిన అవసరం ఉంది కదా. సీట్ల కసరత్తు పైన ఎంపిక చేసుకోవడం కానీ, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దాని మీద ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అది జరుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇదేమి రహస్యం అండి, బజార్లో బహిరంగంగా వచ్చి వేలం వేసేదా మేము ఇది మీరు అది కాదు కదా. రాజకీయం అనేది చాలా రహస్యంగా ఉంటుందండి. ఎందుకు చెప్పాలి? మేము ఏ సీట్లు ఎవరికి ఇస్తారో, ఎవరెవరు పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఏముందండి. పని చేస్తున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నాం, అడుగడుగున నిలదీస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, ఉద్యమిస్తున్నాం, పోరాడుతున్నాం. ఇది పని జరుగుతుంది కదండి పార్టీ. ఇది చాలా మంది ఏమంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అడుగడుగో వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించారు. మీరు ఎప్పుడంటే మా ఇష్టం కదా. ఇంకా ఎప్పుడో ఇప్పుడు ఎవరో మాకు ఒక సామెత ఉంది, కాశీలో దొంగతనం చేయాలంటే తిరుపతి నుంచి వంకొని వెళ్లాల్సిన పనిలే, కాశీకి వెళ్ళిన తర్వాత వంగతాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇవ్వాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు తనకి ఎన్ని సీట్లు కావాలనేది ఆయనకు స్పష్టమైన ఆలోచన ఉంది. చంద్రబాబు గారికి కూడా తెలుసు. అలాగే ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారు, ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తామన్న విషయం కూడా పవన్ కళ్యాణ్ ఎన్ని అడిగితే, సుధాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎన్ని అడిగితే అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు కదా. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఓటింగ్ వేరు, గతంలో మీకు వచ్చిన ఓటింగ్ వేరు. కాబట్టి ఆబ్వియస్గా మీరు మేజర్ పవర్గా ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎంత అంటే పవన్ కళ్యాణ్ మనసులో ఎన్నున్న సంఖ్య ఎంతైనా సరే అంత అడిగినంత మాత్రాన బాబు గారు చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదు కదా అనేది నా పాయింట్. సరే, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ ఏదైనా వేస్తా ఉంటాయి, భాగహారాలు గుణహారాలు ఏదంటే ఆ లెక్క వేసేదానికి ఫార్ములా ఉంటుందా లేదండి. ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అలాగే రాజకీయాల్లో సీట్లు ఇవ్వాలంటే పొత్తులు పెట్టుకున్న పార్టీల మధ్య సీట్లు ఎలా పంపిణీ చేయాలనేది ఒక ఫార్ములా అనుకుంటారు. ఆ ఫార్ములా బహిరంగంగా చెప్పమండి. అంటే గత ఎన్నికల్లో ఈ స్థాయి ఓట్లు వచ్చిన చోట వీళ్ళకి, ఈ స్థాయి ఓట్లు వచ్చిన చోట వీళ్ళకి, లేదా సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఇవి, లేదా థర్డ్ ప్లేస్ వచ్చినా ఎక్కువ వచ్చాయా ఎక్కడ వచ్చాయో చూడాలి, ఎవరి ప్రభావం ఎలా, ఇవన్నీ లెక్కలు ఉంటాయండి. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఏదో అంటే మనం సోషల్ మీడియాలో చెప్తుంటారు, వాళ్ళకి ఇన్ని అడిగారు, వాళ్ళు ఇన్ని అడిగారు, సగం సగం అన్నారు, వంతాడన్నారు, ఏదో చెప్తుంటారు. అవి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అన్నారు, మీరు వింటారు మా మీటింగ్ లో, మనం గతంలో 1-2 ఎమ్మెల్యే సీట్లైనా గెలిచామా, ఉండి నన్ను గెలిపించారా మీరు, నేను అసెంబ్లీకి వెళ్ళింటే ఈ రోజు ముఖ్యమంత్రి పదవి అడుగుతాను కదా అని అన్నారు. అంటే ఎంత నర్మగర్భంగా చెప్పి, అంటే ఆయన వ్యతిరేకించడం కాదండి. ఆయన చాలా స్పష్టంగా కార్యకర్తలకు చెప్పారు, మన బలవంతో మనం తెలుసుకోవాలండి. మీరైనా నేనైనా, ఇప్పుడు మీరు మన ఇద్దరు ఉంటాం, మీరు యంగ్స్టర్, నేను వృద్ధుణ్ణి, మీరు ఒక
ఫుల్ బిర్యానీ తినగలరు, నేను తింటే నాకు అరగదు, నాకు ఎంతో కొంత బిర్యానీ తింటా, లేకపోతే మీరు 10 ఇడ్లీలు తింటే నేను 4 తింటా. కాబట్టి మీ శక్తి సామర్థ్యం మీకు తెలుసు, నా శక్తి సామర్థ్యం నాకు తెలుసు. అలాగే జనసేన పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఎంత బలం ఉంది అనేది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. అవి రహస్యంగా జరుగుతాయి. ఇప్పటికే చర్చ జరిగిందండి. మీకు అంటే చెప్తున్నాను, దాదాపుగా సీట్లన్నీ ఖరారయ్యాయి, రెడీగా లిస్ట్ ఉంది. అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి బయట పెడతారు. రైట్. సుధాకర్ రెడ్డి గారు, జనరల్గా క్యాండిడేట్ల విజయరాశి విషయానికి వచ్చినట్లయితే క్యాండిడేట్లు ఎవరో తెలిస్తే, సంబంధిత నియోజకవర్గాల క్యాండిడేట్లు ఎవరో తెలిస్తే ఏంటంటే జనంలో ఆ క్యాండిడేట్ జనాలతో మమేకం అవడానికి కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ కొంచెం సమయం దొరుకుతుంది. సో దట్ ఏంటంటే ఒక రికగ్నైజేషన్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది, పర్టికులర్గా మార్పులు చేర్పులు అలయన్స్లు ఉండే పరిస్థితుల్లో. కానీ ఆ విషయంలో మీరు కొంచెం డ్రాబ్యాక్ వెనకబడినారని అనుకోవచ్చు కదా, ఎందుకంటే క్యాండిడేట్లు ఎవరో తెలియని పరిస్థితి. వీళ్ళు వైసీపీ లిస్ట్ అంటే ఆల్రెడీ క్యాండిడేట్లు తెలుస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇన్ఛార్జ్లే ఎవరైతే ఇన్ఛార్జ్లు ప్రకటిస్తారో వారే కంటెస్ట్ చేసే పరిస్థితి గతంలో కూడా మనం చూసాం కాబట్టి, ఎక్సెప్ట్ 2-3 టైమ్స్ మినహాయించి. సో ఆ విషయంలో కొంచెం మీరు డ్రాబ్యాక్ గానే భావించాల్సిన అవసరం ఉంటుంది కదా. లేదండి, అంటే మీరు చాలా మంది అలా అనుకుంటున్నారు. నేను అనుభవంతో చెప్తుంటాను. సరే, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నామినేషన్ టైం అయిపోయే రోజు కూడా కొన్ని టికెట్లు ఇచ్చారు, గెలిచారండి. మీకు ఉదాహరణ చెప్తా. గాలి ముద్దు కృష్ణనాయుడు గారు ఆఖరి నిమిషంలో పుత్తూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడండి. ఆయన తర్వాత 6 సార్లు ఎమ్మెల్యే. చాలా సందర్భాల్లో ఆఖరి నిమిషంలో ఇచ్చిన వాళ్ళు గెలిచారు. బీఫారాలు ఇచ్చి ఇతను వద్దు అని చెప్పి మళ్ళీ బీఫామ్ మార్చి ఇచ్చిన వాళ్ళు కూడా గెలిచారు. రాజకీయాల్లో చాలా ముందుగా టికెట్లు ఇవ్వడం ఒక స్ట్రాటజీ, ఆఖరు నిమిషాల్లో టికెట్లు ఇవ్వడం కూడా ఒక స్ట్రాటజీని. వ్యూహానికి ఒక్కొక్కరిది ఒక లక్షణం ఉంటుందండి, ట్రైట్స్ అంటే లక్షణాలు. ఒక్కొక్క పార్టీ లేదా ఒక నాయకుల వ్యక్తిత్వం, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ వ్యూహాలు వేరు వేరుగా ఉంటాయి. పివి నరసింహరావు గారు ఉన్నట్టు సోనియా గాంధీ గారు లేరు, లేదా వీళ్ళిద్దరు లాగా నరేంద్ర మోడీ గారు ఉండరు, లేదా నరేంద్ర మోడీ గారు లాగా వాజ్పేయి గారు ఉండరు, అలాగే నెహ్రూ గారి లాగా ఇందిరాగాంధీ లేదు, ఎన్టీ రామారావు గారి లాగా చంద్రబాబు గారు లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎవరి వ్యక్తిత్వం, ఎవరి వ్యూహం వాళ్ళదండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి నిదానంగా వ్యవహరించే సరళి ఉన్న వ్యక్తి అండి ఆయన. సుధాకర్ రెడ్డి గారు, ఒక్కొక్కరి ఒకరు నిదానమే ప్రధానం అంటారు. పివి నరసింహరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా చాలా ఆచితూచి తొందరగా లేకుండా చాలా నెమ్మదిగా పనిచేస్తారు. అది వాళ్ళ లక్షణం, విశిష్టత. సుధాకర్ రెడ్డి గారు, ఇందాక ఒక మాట అన్నారు, మీరు లిస్ట్ ఆల్రెడీ రెడీగా ఉందని చెప్తున్నారు. చెప్తారా మీరు? లీక్ ఏమైనా ఇస్తారా? లిస్ట్ రెడీగా ఉంది, జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నావు అని ఏమైనా చెప్పగలుగుతారా మీరు? అంటే నన్ను పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేయించాలనుకుంటున్నారా మీరు? సరే, ఇందాక లిస్టు రెడీగా ఉంది, అవసరమైనప్పుడు చెప్తారంటే సీక్రెట్ అనే కదా. అధికార ప్రతినిధి ఎవరన్నా సీక్రెట్లు బయట పెట్టడానికి అధికార ప్రతినిధులు కాదు, అప్రాక్సిమేట్ గా చెప్పొచ్చు కదా అనేది నా ఉద్దేశం, అంతే. మీరు ఊహించుకోండి. సరే, ఎట్లా అన్నదంటే సీట్ రెడీ ఉంది, సమర్థులు, విశ్వాసంగా పార్టీకి పనిచేసే వాళ్ళు, ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్ళు, సర్వేల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు, అందులో కొంతమంది యువకులు, విద్యావంతులు, మేధావులు, వీళ్ళందరికీ మహిళలు, అన్ని వర్గాలు చూసి సమతుల్యత పాటిస్తారు. ఇప్పుడు మీరు ఆలోచించుకోవచ్చు, ఎవరైనా చేయాలనుకుంటే ఒక జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని నేను చెప్పినవన్నీ విశ్లేషించండి, ఉదయానికి మీకు లిస్ట్ క్లారిటీ వచ్చేస్తారు. రైట్. మీకు చాలా లాస్ట్ ఎలక్షన్స్లో చాలా తక్కువ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో వాళ్ళే ఇన్ఛార్జ్గా ఉన్నారు. రైట్ నౌ మేబీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలిచిందే తక్కువ కాబట్టి ఉన్న వాళ్ళే ఇన్ఛార్జ్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇన్ఛార్జ్ని మార్చే అవకాశం కనిపిస్తుందా? పనితీరును బట్టి చంద్రబాబు గారు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సర్వేల ద్వారా మార్పులు, సర్వే రిపోర్ట్ని బట్టి మేము కూడా ఇస్తామన్నట సంకేతాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో అటువంటి మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉందా మీ పార్టీలో కూడా? సార్, చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే సమావేశాల్లో, సభల్లో చెప్పారు. మా రాష్ట్ర కమిటీ సమావేశంలో కూడా లైవ్ లోనండి, ఆయన రహస్యం కాదు. టిక్కెట్లు అన్నవి సర్వేల ఆధారంగా దొరుకుతుంది. నా టిక్కెట్ కూడా నాకు ఇప్పుడు ఖాయం కాదు, సర్వేలో బాగొస్తేనే నా టిక్కెట్ కూడా నేను కూడా కుప్పంలో పోటీ చేస్తాను. కాబట్టి టిక్కెట్ల గురించి ఎవరు బాధపడద్దు, ఎవరి పని వాళ్ళు చేయండి. ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇన్ఛార్జీలు కాకుండా అక్కడ మండల కమిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, రాష్ట్ర కమిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, విభాగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు.
చాలా మంది ఆశిస్తుంటారండి. కేవలం ఇన్ఛార్జే కాకుండా ఆ నియోజకవర్గంలో 4, 5 ఒక్కో చోట 10 మంది కూడా, మా తిరుపతిలో అయితే 12 మంది ఉన్నారండి టిక్కెట్లు ఆశించి